సురేష్ ఎల్ఎన్టీ కంపెనీ సిఎన్ఎండి వీళ్ళందరూ కలిసి 35,000 కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపల్లికి ఉన్న ప్రాజెక్టును 1,35,000 కోట్ల వరకు పెంచి దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిపూసి మారడిగా చేసినటువంటి వీళ్ళు ఒక గారడిగాళ్ళు. వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము ముందుకొచ్చి, ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారులు ఒకటై తెలంగాణ సంపదను దోసుకుందామని ఎంతో కుట్రలు వన్నీళ్ళు. ఇట్లాంటి కుట్రలు ఎవరు చేసినా శిక్ష తప్పదనే ఉద్దేశంతో నేను ప్రజలకు నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆర్థిక నేరాలకు ఎవడు పాల్పడ్డా సామాన్యుడని ఉన్నవాడని అందరికీ ఒకటే అని తెలవాలని నేను దీని గురించి పోరాడతానా. కేసీఆర్ నువ్వు ఖర్చు పెట్టిన 1,35,000 కోట్లు నువ్వు రికవరీ అయ్యేదంత వరకు నేను పోరాడతాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు అదొక్కటే కాదు, నువ్వు చేసిన పోరాటాలు ఎన్నో తప్పులున్నాయి. ఇలా మా భూపాలపల్లి జిల్లాలో నీకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొత్తం పేద ప్రజల భూముల కాంచి ఇగ్గుకొని గంటా రమణారెడ్డి ఎంతో మంది మీద అవినీతి కేసులు పెట్టించిండు. మీ అవినీతులు అంత కాదు ఇంత కాదు, లెక్క పెడితే ఒక్కొక్కటి బుక్కులు రాయిస్తామన్న మాకు మొత్తం మా పిల్లల్ని కానీ మా కుటుంబాలను సర్వనాశనం చేసేళ్ళు. మీకు చట్టం ద్వారా మీకు శిక్ష, మీ రికవరీ అయ్యి మీరు శిక్షించేంత వరకు మేము ఒక సామాజిక కార్యకర్త లెక్క మీ పోరాటం చేస్తామని మేము మనసారా మేము దీన్ని ప్రజలకు